ఇది వచ్చేసి చైనా టెంపుల్. ఇది వచ్చే లోపలికి చైనా టెంపుల్. ఇది అంతా లోపల చైనా వాళ్ళు ఉంటారు. మా ఊరు లోపలికి వెళ్దామంటారు అన్న. ఇది చైనా టెంపుల్ అన్న. వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు మరి. ఇంతా డ్రాగన్ లేదు దానికి సంబంధించినవి. ఇక్కడ అన్న వీడియోలు తీర్చోలేదు. ఇంత పొందా చైనా మాల్ బజార్కి అయితే వచ్చేసినాయి. ఇక్కడ మార్కెట్కి ఇక్కడ అన్నీ చైనా వాళ్ళే దొరుకుతాయి అంట. సైడ్ వెళ్ళాలి. అజా 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 महेश भाई, ये वाला हम आया है। ये वाला हम आया है। ये वाला आए थे। हाँ घुमाना वो वीडियो भी है। रात को अच्छा रहता है इधर చెట్లు. ఫ్లవర్స్ బ్యాగులు. లాస్ట్ టైం శరత్ వచ్చింది ఇక్కడికి. బ్యాగులు వాచ్లు ఇక్కడే తీసుకున్నది. మొత్తం అన్ని అసలు ఎండ భయంకరంగా ఉంది. बैग भी अच्छा है ये वाला, छोटा बैग अच्छा है. అది మంద 30 ringgits అంట. కార్ నీ गोल चैन ले. अरे लेना भाई बैग ले लो. इधर ये वाला बैग ले लो, अच्छा है. ఇదేనా? ఇది మంచి బ్రాండ్ అండి. ఇది దాని పేరు ఏం పేరు ఉంది. ఇది బ్యాగ్ మంచి బాగుండే. బ్యాగ్లేలా हमको है ना कैलकुलेशन करना है भाई. हेलो मैडम प्लीज वाच देखेगा. वाचेस नहीं. ये इधर रात को ही आना, सुबह आने से कुछ फायदा नहीं है. ये మనకి 2 లీర్ పద్ది. నార్మల్ వచ్చాయి खिलाओ भैया, शाम को ले चलो. किसको? अन्ना बोल रहे नहीं.
ఎన్ని బ్యాగులు బ్యాగులాగా इस साइड में जाएंगे सीधा जाएंगे बड़े बड़े अंता चैना నా అప్పలరాజనా ఏం తీసుకుంటున్నా చెప్పు. సీజన్ బెస్ట్ లో ఇక్కడ బ్యాగులు దొరుకుతున్నాయండి. చైనా మార్కెట్ ఇది. ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి విజిట్ ఇంకో సైడ్కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తే ఇంకది లాభంలో చాలా చాలా ఉన్నాయి. మంచి అందరూ కెమెరాలు పట్టుకునే ఉన్నారు అనమాట. అంటే షూటింగ్ కోసం, షూటింగ్ అంటే ఎల్లో తీసుకునేదాన్ని ఫొటోస్ అనేది. దానికైతే వచ్చేసా. ఒక సైడ్కి అయితే ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ వచ్చేసా. జనం అసలు ఇది ఎండ ఉండకుండా ఇలాంటి తిరిగేదానికి పైన దీనికోసం కట్టినారు. ఇప్పుడు మళ్ళీ సెంటర్కి వచ్చాం. ఇటు స్ట్రైట్కి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్తా. బ్యాగులు తర్వాత వచ్చేసి ఫోన్కి సంబంధించినవి, ఇక ఇలాంటి వాచెస్ ఉండే. ఇక్కడ పిక్ పాకెట్లు ఎక్కువ ఉంటారు. ఫోన్ కానీ ఎత్తినారంటే ఇంకా అంతే సంగతి. ఇవన్నీ ఫోన్కి సంబంధించిన బుద్ధి. మస్తు నైస్. ఏందో మరి నడవలేక నడుస్తూ ఉన్నాను. అప్పలరాజన్ అయితే అసలు నడవట్లేదు. ఇది ఇంకా లాస్ట్. చెప్పు, ఏదో చెప్పాలనుకున్నా మనసులో వచ్చింది చెప్పేసి. చెప్పు. ఇప్పుడు ఎండుకైతే వచ్చేసా. ఎండుకు వచ్చేస్తే ఇంకెంతే. ఇటు నుంచేసి అయిపోయింది. ఇంక మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి చైనా మార్కెట్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మొత్తం చైనాకి సంబంధించిన ఐటమ్స్ అన్ని, బ్యాగ్స్ కానీ అన్నీ ఏంటంటే కాపీ ఐటమ్స్ మనకు దొరుకుతాయి.
ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ కాపీస్ దొరుకుతాయి. బాగుంటుంది. అంతా చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళతోటే చూసి ఎలా ఉంది ఏంటనేసి. మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి. తిరిగాము, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. ఈయన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, గంట కొట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా కార్ దగ్గరికి వెళ్తున్నా. అక్కడ నుంచి కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కార్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా కార్ ఎక్కేసి క్లాంగ్ అయితే ప్లాన్ చేస్తాం, లేదంటే మంచి పార్క్ కానీ ఉంటే దానికి ఏమన్నా వెళ్ళడానికి ట్రై చేస్తాం. అమ్మ స్ట్రీట్ అంతా చైనా మాల్ విత్ నకిలీ మాల్. ఇప్పుడు చెప్పు. రోజులు ఉండి కంట్రోల్ చేసుకెళ్ళాక కొంచెం చేస్తుందా, లేకపోయింటేనా వీడియో మామూలుగా ఉండదు. చైనా షాపులు వస్తే నాకు ఒక స్మెల్ అన్న, భయంకరమైన స్మెల్ అదే. స్నానాలు చేస్తారా వంటకాలు? ఏమేస్తారు ఇవన్నీ ఈ చచ్చిపోయిన జంతువుల ఆయిల్ కదా వాళ్ళు వాడేది. పార్క్ తీసుకెళ్ళే